ఉత్తర భారతదేశం చాలా కష్టకాలం, దక్షిణ భారతదేశం సురక్షితంగా ఉంటుంది. అమ్మగారు లోక కళ్యాణం కోసం వచ్చారు. అమ్మగారు ఏమన్నారంటే, నేను ఇప్పుడు అనుష్ఠానంలో కూర్చోవలసి వస్తుంది, కూర్చుంటాను. నేను బయట ఉండదు, నేను బయట ఉంటే నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను, ఆ పని నేను చేయటానికి నాకు అవకాశం ఉండదు. కావున నేను పరమాత్మను భగవంతుని యొక్క ఆదేశం ప్రకారం అనుష్ఠానంలో కూర్చొని ఈ యొక్క అంతా నడిపిస్తాను, నా దైవ కార్యం అంతా కూడా నడిపిస్తాను. అంత జరుగుతుంది. మళ్ళీ భగవంతుడు వస్తాడు, బయటకు వస్తాడు. ఏది చిత్రదేవి అని అమ్మగారు ఇప్పుడు సరిలేదు ప్రపంచ కాలానికి. అందరూ భక్తి పెట్టుకోండి. అందరూ కూడా అమ్మగారు అహింస తత్వం ఇక్కడ లేని విషయాలన్నీ జరగబోతున్నాయి. అంటే భగవంతుని 33 కోట్ల దేశం మంది కూడా దేవతలంతా కూడా అవతారం తీసుకొని వచ్చున్నారు. వాళ్ళంతా కూడా మాయా వేషంలో ఇంకా శ్రీశైల పర్వతం మీద తపస్సు చేస్తున్నారు. అందరూ కూడా ఋషులు, మునులు, సప్తఋషులు, దేవతలు, మల్లికార్జునులు అందరూ తపస్సు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే రోజు వస్తుంది. ధర్మం నడుస్తుంది. మీరంతా ఆ ధర్మానికి సాటి ఉండి మీరు కూడా శాశ్వతమైన వేసేసుకోవాలి. అమిత్ షా గారు వచ్చినారు, కానీ ఆయనకి 5 నిమిషాల్లో 2 నిమిషాలు 3 నిమిషాల్లో దర్శనం కాలేదండి. అయితే ఆ రోజు ఆయన 5 నిమిషాలు ఆగి ఉంటే దర్శనం అవుతుండేది, కానీ మళ్ళీ మరుసటి రోజు వస్తే అవుతుండేది, కానీ రాలేదు. ఆయన ఇప్పుడు ప్రాప్తి ఉంటే అవుతుందని ఆయన నేనెందుకు దానికి చింత చేసేది. నేనేం చింత లేదమ్మా. ఒకటి అమ్మగారు ఎట్టున్నారంటే ఆయన జ్యోతి స్వరూపుడే, ఎంత సూర్యుడు ఎట్లా ఉన్నారో ఆ విధంగా ఆయన ప్రకాశం నడుస్తుంది. ఆయన యొక్క తేజో తపో కిరణాల నుంచి అంత సూర్యుడు ఎట్లా మనకు దూరం ఉండి కూడా వెలుగునిస్తున్నాడు, అట్లా ఉన్నారు. ఇచ్చే అమ్మగారి యొక్క మార్గం మీద, ఈ ఆశ్రమం మీద మీరందరూ కూడా మొత్తం అక్కడ కూడా చెప్పండి, ఢిల్లీలో కూడా ఒక శ్రద్ధాభక్తి పెట్టుకొని ఉంటుంది. మంచిగా వస్తుంది. మనకు ఒక చిన్న పని ఉందమ్మా. అక్కడ అమ్మగారి చెట్టు మీదనే తపస్సు చేసేవారు 3 సంవత్సరాలు. 76, 77, 78 చెట్టు మీద ఉంటారు. కొమ్మ మీద కూర్చొని తపస్సు చేశారు. గాలి వాన అమ్మని చూసి వాళ్ళు రాళ్ళు వేస్తుండేటవాళ్ళు. ఎవరు అడవిలో చెంచువాళ్ళు. వాళ్ళు రాళ్ళు వేస్తున్నప్పుడు అమ్మ వాళ్ళకి కనపడకుండా ఉండేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళకి ఇంకా ఏ రాదని అమ్మకు సాష్టాంగం తీసుకొని వెళ్ళిపోయినారు. అక్కడనే ఋషులు, సప్త ఋషులు అందరూ కూడా తపస్సు చేస్తున్నారు. వీళ్ళందరూ బయటకు వస్తారు. నేను అందరూ కూడా వచ్చినప్పుడు అప్పుడు పుణ్యాత్తులు మాత్రమే ఉంటారని కూడా అమ్మగారు చెప్పారు. ఆ టైం దగ్గరకు వచ్చేస్తుంది. ఏమో మన వాళ్ళకి అందరికి చెప్పండి, మీరు అక్కడ ఢిల్లీలో అందరూ కూడా సద్భక్తిని కలిగి ఉంటే మళ్ళీ రాగల భవిష్యత్తు కూడా భగవంతుని కూడా సంతోషం ఉంటుంది. ఇంకా మల్లికార్జునుడు కూడా బయటకు వస్తాడు. ఆయన వచ్చి అంత భక్తులతో మాట్లాడి వెళ్ళిపోతారని అమ్మగారు కూడా చెప్పడం జరిగింది. ఆ సమయం కూడా దగ్గరకు వస్తున్నదమ్మ. కావున ధర్మము, భక్తి అవే మనకు ముఖ్యం అన్నమాట. అదే ముఖ్యం. ఇప్పుడు అదే ముఖ్యం. ఇంకా కాలం అట్లా వస్తుంది మనకి. ఇంకా మళ్ళీ పెరుగుతుంది పోల్చుకుంటే భక్తి ఇప్పుడు కొంచెం అందరిలో కూడా మా ప్రపంచ పరిస్థితులు, ప్రకృతి మార్పులన్నీ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంకా రాగల టైం అట్లా వచ్చేసింది. ఈ స్థానము అమ్మగారి తెలిసింది. అందరూ కూడా గుర్తుంచుకోవాలి. మన వాళ్ళందరూ కూడా అమ్మగారి ఆశ్రమం ఉందమ్మా. అది ఫారెస్ట్లో ఉన్నది. అజయ్ గారు సీఎం ఉన్నప్పుడు అది చేయించాడంట. అజయ్ గారు వచ్చి అమ్మ దర్శనం చేసుకుంటారు. సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు అమ్మగారు పిలిపించారు. ఆయన నువ్వు శ్రీశైలం ఆశ్రమంకి నువ్వు చీఫ్ మినిస్టర్ అవుతావని చెప్పారు. ఆయన అంటే విజయభాస్కర్ రెడ్డి గారు కూడా వచ్చారు.
ఆయన కూడా సెంట్రల్ మినిస్టర్ పిలిపించి ఆయన నీవు సీఎం అవుతావు, ఆశ్రమాన్ని సాటి ఉండని ఆయన కూడా ప్రతి సంవత్సరం ఆయన వచ్చి దర్శనం చేసుకొని పోయి నామినేషన్ చేస్తుంటాం విజయప్రసాద్. ఇంకా అక్కడ ఏముందంటే ఫారెస్ట్లో ఉందమ్మా, అమ్మగారు తపస్సు చేసిన యొక్క ఆశ్రమం ఫారెస్ట్లో ఉన్నదమ్మా. దాని గురించి మన వాళ్ళంతా కూడా ప్రయత్నం చేసినారు. ఇక్కడ ఢిల్లీలో వాళ్ళు శాంక్షన్ ఇవ్వాలి, దాని గురించి మనం భూమి ఇచ్చేదానికి కూడా సిద్ధం చేసుకున్నాం. వేరే భూమి ఫారెస్ట్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు వచ్చి కమిటీ వాళ్ళు వచ్చి మీకు కలుస్తారు. ఫారెస్ట్ వాళ్ళే గారి ఫారెస్ట్ కింద ఉందంటుండ్రు. సేమ్ రీప్లేస్ మనం ప్లేస్ వేరే దగ్గర అదే గుంటూరు నుంచి అప్లికేషను గుంటూరు అంట హెడ్ ఆఫీస్, ఆ నుంచి ఢిల్లీ పోవచ్చు. అది కాస్త అది పంపిస్తాము కమిటీ వాళ్ళని కూడా మీకు అక్కడ శ్రీశైలం కమిటీ వాళ్ళని. అదొకటి. అదే ఇంకోటి ఏంటంటే అధ్యమైతే వీళ్ళు అందుకోసం వాళ్ళందరూ వచ్చేదానికి కొంత వసతి చేసుకోవాలి. సెంట్రల్ టూరిజం కింద ఏదైనా వచ్చినప్పుడు విఐపీస్ ఇక్కడ యానపల్లి చేస్తే ఇప్పుడు మీరు వచ్చారు మొత్తం 90 ఎకరాల్లో ఉన్నది ఆశ్రమం టోటల్. ఇది 2067లో అమ్మగారు గవర్నమెంట్ నుంచి 20 రూపాయల చొప్పున తీసుకున్నారు. ఆ తర్వాత మిగతా పర్చేజ్ చేశారు. మొత్తం 90 ఎకరాల్లో ఆశ్రమం. ఏపీసీ ఉండేది కావాలని చెప్పారు. టూరిజం అయితే ఇక్కడ మెయింటెనెన్స్ ఎట్లుంటుంటే అమ్మగారికి మాంసాహారము గవర్నమెంట్ వాళ్ళు 2 చేశారు స్టేట్. అందువల్ల అది ఎవరంటే వాళ్ళు వస్తే అవి ఎన్ని ఏర్పాట్లు ఉండవు అనమాట. శాకాహారం ఉంటుంది. వాళ్ళు ఇదంతా మేము చేయలేము, మీరని ఆశ్రమంకే. 3 కిలోమీటర్ సరౌండింగ్ హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. లాంగ్ బ్యాక్ నుంచి ఇక్కడ ఎవరు పోయారు తిన్నారు. 10 కిలోమీటర్స్ హైకోర్టు ఆదేశం. హైకోర్టు ఆదేశం కాబట్టి అది 7 వాళ్ళకు మెయింటైన్ చేయాలని ఇక్కడ నడవదు అనమాట. అమ్మ భక్తులు ఎవరు కూడా మాంసాహారం తినారని ఎవరు తిన్నారు. తినేటోళ్ళు కూడా మానేస్తారు. సారలు తెలుసు, సారలు వస్తారు. అమ్మ మేడం కూడా తినదు. మంచిది, చాలా సంతోషం. లేదు మాకు మా ఫ్యామిలీస్లో ఎవరికి లేదు. చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు అప్పుడు వచ్చారా? అప్పుడు వస్తున్నారంటే మాట్లాడారు, వాళ్ళు తీసుకొస్తుండే సరావు కృష్ణ ఉంటే వస్తుంది. చిన్నప్పుడు అనుకునేది, అప్పుడు చాలా విన్నాం ఇక్కడ. అంటే మన ఆయన చెప్తుండే మాణిక్యేశ్వరి మాత అనగుంది 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 అప్పుడు చెప్తుండే. కానీ ఇప్పుడు రాలే మాకు. మీరు రాలేదు, ఆయన వచ్చారు. నియమంతో ప్రజలు కురుస్తారు. నెలకు 3 వాహనాలు కురుస్తాయి. రోగబాధలతో ఒక టన్ను బంగారం వీధిలో పెడితే కూడా ఎవరు ఉంటారు. అటువంటి యొక్క కాలం రాబోతుంది. అమ్మగారు ఆయన పూర్ణ తపస్సులో నిండిపోయినాడు. ఎంత తపస్సులు అంటే భూమాకాశాలు నక్షత్రాలు సర్వం తానైపోయి అంత స్వయంభూవత్వం చెందాను. అందుకని అమ్మ లేని జాగానే లేదు. నేను ఎక్కడ అమ్మ మీరు ఈ శరీరం విడిస్తే మీరు ఎక్కడ పోతారు, ఎక్కడ ఉంటారమ్మా అని అడుగుతాం జరిగింది. అడిగితే అమ్మ ఏమన్నారు, అయినా ఈ శరీరం విడిస్తే అమ్మోళ్ళు ఒక కైలాసం పోతారా, వైకుంఠం పోతారా అని అడగటం జరిగింది. అయినా కైలాసం వైకుంఠం అనేది ఎక్కడ లేదు, ఉండేది ఈ భూమి మీదనే ఉన్నది. ఇక్కడ సుఖ సంపదలతో భక్తిభావంతో ఉండటమే కైలాసమే. ఇక్కడ ఉండటమే, ఇక్కడనే సుఖ సంపదలు భోగిస్తారు. ఇక్కడనే నరకం ఉన్నది. ఆయన గుడ్లించి శరీరాన్ని పోపించుకుంటున్నారు. అంతకన్నా నరకమే కావాలా? ఇక్కడే నరకం ఉన్నది, ఇక్కడే స్వర్గం ఉన్నది. ఇక ఎప్పుడైతే విల్లిచ్చి తిరుగుతుందో అప్పుడు వాళ్ళు ఆ భూమి ఆ ఆకాశంలో నక్షత్రాలు నిలుస్తారు. ఆయన పుణ్యాత్మంతా కదా. అమ్మగారు ఈ దేహం ఇస్తే
లేని జాగా లేదు, భూమి ఆకాశాలు నిండి ఉంటారు. నా భక్తుడు నన్ను ఎక్కడ ప్రార్థిస్తే నేను అతనికి మంచి చేస్తాను ఆయన. ఆ విధంగా ఉంటారు అమ్మగారు. కూడా అమ్మగారు సెలవిచ్చారు. అంటే పూర్ణం తపస్సులో ఆయన నిండిపోయినారు. లోక కళ్యాణం కోసం అమ్మ వచ్చారను ఇది స్థాపన అయిపోయిన తర్వాత పూర్ణం జగత్తులో శాంతిని ఇచ్చేదాను. ఇంకా మన వాళ్ళందరూ కూడా ఈ పుణ్యమార్గంలోకి నడవాలి. అదే మా తపన. ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఎంపీ సార్ వస్తున్నారు, రాధాకృష్ణ గారు.